నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, చికెన్ పకోడీ చేసుకుందామా? చెయ్యత్తమ్మా. 4 గంటల మంచిగా స్నాక్స్ కి బాగుంటుందా, లేకపోతే డైట్ లో ఉన్నప్పుడు కూడా తింటే మంచిదేమో. అవును. దాంట్లో కావాల్సిన పదార్థాలు: అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మకాయ, కోడిగుడ్లు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, కార్న్ ఫ్లవర్, శనగపిండి, ఫుడ్ కలర్ ఇవన్నీ చేసి మ్యారినేట్ చేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్పూనున్నర, హాఫ్ కేజీ చికెన్ కి స్పూనున్నర పసుపు, స్పూనున్నర ధనియాల పొడి, గరం మసాలా, 3 స్పూన్ల కారం, స్పూనున్నర ఉప్పు, అంటే చూసి తర్వాత వేసుకోవచ్చు, శనగపిండి, కార్న్ ఫ్లవర్, పచ్చిమిర్చి తొడవలు తీయకుంటే అవి వేపుకొని వేసుకోవాలి. అవి ఫుడ్ కలర్ వేస్తే కలర్ బాగుంటది. కొంచెం ఒక పించ్, ఒక నిమ్మకాయ, పెరుగు ఎంత అత్తమ్మా? 3 స్పూన్ల పెరుగు, 3 స్పూన్ల పెరుగు, 2 కోడిగుడ్లు, వెనక ముందుకి నోరుళ్ళు ఊరుతున్నాయి కదా, బాగుంటది కదా. నీళ్ళు కలపండి అత్తమ్మ, మీరే కలపండి. అత్తలు చేసి పెడితే కోడలు తినే కాలం ఇది. తింటాను అయితే చేస్తలేవు. నిజం ఒప్పుకున్నా కూడా గిట్ట మాట్లాడతారు, ఏమనాలి మిమ్మల్ని? అదే కదా, ఓకే. బదనాం చేసే కోడలు దొరికితే నిమ్మలంగా ఉంటారు మీరు. అదే కదా. ఒక ½ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలి దీన్ని అత్తమ్మ. ఇది పక్కకు పెట్టేసుకుందాము. అది పక్కకు పెట్టుకుందాం. పచ్చిమిర్చి చీరుకొని, కరివేపాకు వేపుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి చీరేసేయాలి. అది కాసేపు పక్క పెడదాం. అది జ్యోతి, మధ్యాహ్నం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు 1 గంట ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం మధ్యాహ్నం చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకున్నాం. బజ్జీలు అయినట్టు అయితేనే కదమ్మా. అయితే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా అత్తమ్మ. ఇట్లా చేసుకొని తీలనిపించినప్పుడల్లా చేసుకోవచ్చు. ఊకే హోటల్లో ఏం ఆయిల్ వేస్తారో ఏమేస్తారో అన్ని అడ్డమైన చేసుకుంటాం ఇంట్లో కాబట్టి. ఈగని ఇవ్వాలి అత్తమ్మ. వేగిన తర్వాత తీయాలి వాటి. కానీ బాగా అవుతున్నాయి కదా అత్తమ్మ. మంచిగా వర్షం పడ్డప్పుడు, సాయంత్రం టైంలోనూ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. 1 గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంటే సూపర్ గా అవుతాయి. 100 పెట్టి అక్కడ తెచ్చుకున్నాం కదా, 100 రూపాయలు 200 పెడితే 1 కేజీ చికెన్ వస్తుంది. మంచిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినొచ్చు. మన చేతితో మనం చేసుకున్నంత ఆనందమే వేరే. అసలు పైసల గురించి కాదు కానీ, ఎట్లయినా వేరే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇళ్ళల్లో చేస్తా అంటే రోగాలు వస్తా ఉంటాయి. దాని గురించి అన్నా కూడా చేసుకోవాలి. అసలు సూపర్ కలర్ ఉంది అత్తమ్మ. సూపర్ అంటే సూపర్. కలర్ వేసుకోకుండా కూడా చేసుకున్నా బానే ఉంటది. కాకపోతే కలర్ వేస్తే కొంచెం డిగ్నిఫైడ్ కనబడుతుందని కలర్ వేసి. ఫుడ్ కలర్ గా తింటే హామీ ఏం కాదు కదా అత్తమ్మ. ఎప్పుడన్నా తింటాం కానీ ఊరికే తినాం కదా మనము. ఊరికే తింటాం. ఏగని ఇంకేమన్నా ఇక అత్తమ్మ అయింది. తీయమ్మా, నూనె బాగా వస్తుంది. సూపర్ అయింది అత్తమ్మ. మంచిగా 2 ఉల్లిపాయలు కోసుకొని మంచిగా నంజుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చికెన్ పకోడీ. ఒక హోటల్ అన్నా పెట్టుకుందాం. ఇట్లా కొయ్యొద్దురా, తొడిమలు ఉంచాలి మిరపకాయలు. సరే పకేయాలి అత్తమ్మ. అంతేనా? అట్లనే జ్యోతి, చికెన్ పకోడీ రెడీ అయింది. టేస్ట్ చూద్దామా? చూద్దాం అత్తమ్మ. ఏముంటుంది అత్తమ్మ, ఇది సూపర్. అసలు జీవితంలో ఇలాంటిది ఒక్కసారి చేసుకొని తినాలి ఇంట్లో.
సూపర్ అంటే సూపర్ ఉంది.